గంజాయి అక్రమ రవాణా 5గురు అరెస్ట్ 60 లక్షలు విలువైన 120 కేజీల గంజాయిని పట్టుకున్న గంగవరం పోలీసులు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం శివారులో గంజాయి రవాణా సాగుతున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో గంగవరం గ్రామ శివారులో మాటు వేసి అడ్డుగా వస్తున్న 2 కార్లను ఆపి తనిఖీ చేస్తుండగా కారులో ఉన్న వాళ్లు పారిపోతుండగా తమ సిబ్బంది పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కారులో 60 లక్షల రూపాయలు విలువ చేసే 120 కేజీల గంజాయి స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా గంగవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకయ్య మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ అలీ పర్యవేక్షణలో గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకోగలిగామన్నారు. వీరు మహారాష్ట్రకు చెందినవారు 4 వ్యక్తులు కాగా వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ జగ్గంపేట నెహ్రూ కాలనీకి చెందినవారు. ఒరిస్సా ప్రాంతంలోని చిత్రకొండ నుండి పోలవరం జిల్లా వై రామవరం మీదుగా మైదాన ప్రాంతాలకు తరలించే నేపథ్యంలో వారిని పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు 2 కార్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రంపచోడవరం కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకు సహకరించిన తమ సిబ్బంది హెచ్ఎస్లు రాంబాబు, పాండరీనాథ్, కానిస్టేబుల్ జగదీష్, మహిళా కానిస్టేబుల్ ప్రభలను ఆయన అభినందించారు. మేరకు రంపచోడవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగవరం విలేజ్ అవుట్స్కట్లో మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వెహికల్స్ ఎర్టిగా కారు, i20 కారు మా ఎదురుగా వచ్చి మమ్మల్ని చూసి పారిపోతుంటే మా సిబ్బంది సాయంతో పట్టుకోవడం జరిగింది. ఆ కారులో 120 కేజీల గంజాయి సుమారు 60 లక్షలు విలువైంది గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే 5 వ్యక్తుల దగ్గర 5 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఆ గంజాయి విలువ సుమారు 60 లక్షలు విలువైన గంజాయి. 4 మహారాష్ట్రకు చెందినవారు, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు.